21కి ఇప్పేసుకుంటాను అన్నాడు. అంటే కీలో కాదు కర్యాకరాన్ని అవతల ఇంకో కర్యాకరం వేసుకున్నామే బాగుండేది అనిపించింది. అప్పుడేమో ఇట్లా తాత విత్తనం బాగుంది మంచిది మనం పొరపాటు చేసాము. ప్రజ్వల్ సీడ్స్. రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు వెంకట్. నేను ప్రజ్వల్ సీడ్స్ లో సేల్స్ మేనేజర్గా పనిచేస్తాను. ప్రజ్వల్ సీడ్స్ వారిది పిఎస్ నేహ అనే మిరప విత్తనాన్ని కంట్రిక గ్రామంలో దాసరి అమరయ్య గారికి శాంపిల్ ఇవ్వడం జరిగింది. ఒక ఎకరానికి ఎలా ఉంది అనేది ఆ యొక్క రైతు మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి, ఏం పేరు మీ పేరు? సీతారామ. ఓకే, ఎలా ఉందండి? ఇది శాంపిల్ ఇచ్చాను కదా, బాగుంది. బొబ్బర్ తక్కువగా ఉంది, అంత బాగా దిగుబడిగా ఉంది, బాగానే ఉంది. ఓకే, నల్లి ఏదన్నా అటాక్ అయిందండి? లేదయ్యా. కాపు అది ఎలా ఉంది? కాపు బాగానే ఉంది, చెక్కన కాపు. కాపు మట్టుకి వేసుకోదలసిన విత్తనం. ఇప్పుడు ఇది ఫిబ్రవరి నెల కదా, ఈ రోజుల్లో చూసుకుంటే అంతా కోతలు 2 కోతలు, ఒక కోత 10 క్వింటాలు 15 క్వింటాల దాకా మొత్తం యావరేజ్ గా వేరే వేరే రకాలు అట్లా వచ్చినాయి కదా. ఇది తొలి కోత ఎన్ని క్వింటాలకు వచ్చారు? 6 క్వింటాలకు వేసాం. మళ్ళీ ఇంకెన్ని అవుతాయి అనుకుంటున్నారు? 2 సార్లు 2 ఆర్లు అవుతాయి అంతే. ఇంకా 2 సార్లు 2 ఆర్లు అవుతాయి అనుకుంటున్నారు. ఇంకా పైన ఫ్లవరింగ్ అది బాగుంది కదా? ఇంకా బాగుంది. ఎక్కువ అవుతాయేమో అనుకుంటున్నాం గానీ నమ్మకంగా అయితే 2 సార్లు 2 ఆర్లు అవుతాయి అనుకుంటున్నాం. అంటే మీరు అరెకరం వేస్తే ఒక 18 క్వింటాలు అనేది నమ్మకంగా అయింది. ఇంకా పైన అయ్యే దాని గురించి ఓకే, ఈ అరెకరంలో 18 క్వింటాలు అనుకుంటున్నారు. తాలు శాతం అది ఎలా ఉందంటే పర్లేదు అంటారా? కాయ వానకి అప్పుడు వాన పడి కింద పడిపోతే తొక్కాము, తొక్కితే కింద పడ్డ కాయలు అయినాయి గానీ ఇంకా మన పైన మచ్చ కూడా ఏం రాలేదంట. విత్తనం ఏం తెలిసిన విత్తనం. మొన్న అది కళ్ళంలో తాత ఎందుకు అడిగారు ఇక్కడ అని అన్నాడు. అడిగారు కానీ ఏసీలో పెట్టాం. అది తాత ఇది 21,000 అడిగారు అన్నారు. అడిగారు 21కి ఇప్పేసుకుంటాను అన్నాడు. అంటే కీలో తాత ఏది ఈ రోజుల్లో అంటే ఇప్పుడు మార్కెట్ బాగా డౌన్ అయింది కదా, ఇప్పుడునే 21 అడిగారు. అరెకరం వేసుకోపోతే అనిపిస్తుంది. ఒక అరెకరం వేసుకున్నానే, దీనిలో 2 వేసి మొత్తం నాటితే వద్దామమ్మా ఒక్కొక్కటి బీకి వేయమన్నావు కదా, ఒక్కొక్కటి బీడితే మొత్తం నాటాము. 2 వేసి అరెకరానికి వచ్చింది అన్నారు. అయ్యో అరెకరాన్ని అవతల ఇంకొక అరెకరం వేసుకున్నామే బాగుండేది అనిపించింది. అప్పుడేమో ఇట్లా తెలవాలి. మీరైతే సంతోషమేగా, ఇలాంటి శాంపిల్ వచ్చింది కదా. విత్తనం బాగానే ఉంది, బాగానే అనిపింది, బాగుంది. రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు? బాగానే ఉందని చెప్పాము. మొన్న 4 వచ్చారు. అయ్యా ఈ విత్తనం వేసుకోగలిగిన ఎవరికైనా కూడా బాగానే ఉందని చెప్పాము. అయితే మెయిన్ ఈ రోజుల్లో బొబ్బరా నల్లిని తట్టుకుని నిలబడింది కదా, అది దానికి ముందర చేయము. మీరైతే ఇంకా సంతోషమేగా, ఫుల్ సాటిస్ఫైగా. 4 చెప్తారా? ఇంకా మాకేం అభ్యంతరం లేదు, దీని గురించి చెబుతాం. ఈ విత్తనం గురించి కాపది పర్లేదు, చిక్కగానే ఇబ్బంది లేదుగా. మాకు కాపులో తేడా లేదు, విత్తనం ఏమిటికి వేసుకోదలసిన బాగుంది. ఇంట్లో తాత అంటే నాకు తెలిసింది. తాత విత్తనం బాగుంది మంచిది మనం పొరపాటు చేసాము, ఆ పీకిన్నారంతా కూడా అవతల వేసుకున్నా కూడా 7 శాన్ లెక్క బాగుండేది అని అంటున్నాడు. మాకు అప్పుడేమో తెలవల. అది ప్రజ్వల్ సీడ్స్ వారిది పిఎస్ నేహ అనే మిరప విత్తనం ఒక అరెకరం వేశారు కదా, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ వేసినటువంటి రైతు ఇలాంటి మిరప మంచి నాణ్యమైన విత్తనాలను రైతు సోదరులు వేసుకొని మంచి లాభాల వాటిలో పయనించాలని ప్రజ్వల్ సీడ్స్ తరపున కోరుకుంటున్నాం. ప్రజ్వల్ సీడ్స్.